జై భీమ్. ఏబీ టీవీ, అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. గత సంవత్సరం అంతా మన ప్లాంటును SARW వాటర్ ప్లాంట్ వాటర్ సేవించి ఆదరించిన కస్టమర్లకు యానివర్స్ డే శుభాకాంక్షలు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్ ఈ ఏడాది జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు మార్కాపురం జిల్లాతో దశాబ్దాల కల సాకారం. రూ.50 కోట్లతో కలెక్టరేట్ జిల్లా ఏర్పడ్డాక తొలిసారి వెళ్లిన ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం. గత పాలకులు ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితమిచ్చేశారు. వెలిగొండపై వైసీపీ డ్రామాలను ఎండగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.456 కోట్లతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులకు సీఎం శంకుస్థాపన. మార్కాపురం జిల్లా కళ వెలిగొండ కలకల బహిరంగ సభా వేదికలో సీఎం. మార్కాపురం ఫిబ్రవరి 25 ఈ ఏడాది జూలై నాటికి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి మార్కాపురం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలకుడిలా ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితమంటూ రిబ్బన్ కటింగ్లు చేసి దొంగ నాటకాలు ఆడటం తమకు చేతకాదని సీఎం వ్యాఖ్యానించారు. వెనుకబాటుకు గురైన మార్కాపురం ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని సీఎం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. దీనికోసం విశ్రాంత ఇంజనీర్లతో ఓ బృందాన్ని వేసి అధ్యయనం చేయిస్తామని తెలిపారు. ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చే అంశంపై బ్లూ ప్రింట్ తయారు చేస్తామని అన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవాని పల్లెలో రూ.456 కోట్లతో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రైతులతో కలిసి పనులను పరిశీలించారు. అనంతరం మార్కాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రజలు 94% స్ట్రైక్ రేటు ఇచ్చారు. అరకు మొదలుకొని ప్రకాశం వరకు మంచి విజయం అందించారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మార్కాపురం, మదనపల్లి, పోలవరం ప్రాంతాలను జిల్లాలు చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు నిలబెట్టుకున్నాను. ఇక్కడి ప్రజలు 150 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలుకు వెళ్లాల్సిన పని లేకుండా మార్కాపురాన్ని జిల్లా చేశాను. అన్యాయం జరిగిన మదనపల్లికి న్యాయం చేశా అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శంకుస్థాపనతో పాటు ప్రారంభించే అవకాశం నాకే వచ్చింది. 1996 మార్చి 5న ఈ ప్రాంతంలో నేను పర్యటించినప్పుడు ప్రజల కష్టాలు కళ్లారా చూశాను. శ్రీశైలం నుంచి నీరివ్వమని ఇక్కడి ప్రజలు నన్ను కోరారు. ఆనాడు వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం. భగవంతుడు మళ్లీ నాకే అవకాశం ఇచ్చాడు. వెలుగొండను పూర్తి చేసి మీ జీవితాల్లో వెలుగులు తెస్తాను. రైతులను ఆదుకుంటాం. 2014 నుండి 2019లో ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించాం. ఈ ప్రాజెక్టు ద్వారా 4.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం. దీనివల్ల గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలకే కాకుండా ఉదయగిరి, కడప జిల్లా బద్వేలుకు కూడా నీరు అందుతుంది. 2019లో మనమే అధికారంలోకి వచ్చి ఉంటే 2021లోనే ప్రాజెక్టు పూర్తి చేసి నీరిచ్చేవాళ్లం. 2019 నుండి 2024 మధ్య చీకటి రోజులు వచ్చాయి. గత ముఖ్యమంత్రి వెలిగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితమంటూ దొంగ నాటకాలు ఆడాడు. చీమకుర్తి, మార్కాపురం సభల్లో 2023లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. ఉత్తుత్తి ప్రాజెక్టుకు రిబ్బన్ కటింగ్ చేశాడు. ఇలా చేయడం మోసం కాదా? నేను చేయగలిగిందే చెబుతున్నాను. వెలిగొండ ప్రాజెక్టుకు పూర్తికి 9,081 కోట్ల రూపాయలు నిధులు కావాలి. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణానికి 5,451 కోట్ల రూపాయలు ఖర్చు వ్యయం చేశాం. భూసేకరణకు 484 కోట్ల రూపాయలు, పునరావాసానికి 184 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. 2 దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రణాళిక చేశాం. ఇంకా 2,540 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కానీ వెలిగొండ పనులు పూర్తి కావు. గడచిన 20 నెలల్లో 540 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులు వేగంగా చేపట్టాం.
రూ.456 కోట్లతో విలువైన ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశాను. గత పాలకులు 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టుకు కేవలం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులు అయిపోయాయని రైతులకు పంగనామాలు పెట్టారు. మంచి చేసిన వారికి అండగా నిలుస్తేనే ప్రజల జీవితాలు. స్త్రీ శక్తి కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. మగవారితో సమానంగా మహిళలకు అవకాశాలు రావాలని డ్వాక్రా సంఘాలు స్థాపించాను. మెరుగు అవుతాయని ముఖ్యమంత్రి అన్నారు. రూ.1300 కోట్లతో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు. అన్ని వర్గాలకు న్యాయం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. ఎక్కడ పేదలు ఉంటే అక్కడ నేను ఉంటాను. ఎన్నికల్లో చెప్పినట్టే సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. పింఛన్ల కోసం ప్రతి ఏటా 34,000 కోట్లు వెచ్చిస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. సభకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పగలు రాత్రి తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులు, ప్రతి సవాలును అవకాశంగా మార్చే డైనమిక్ లీడర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఈ రోజు ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఈ జిల్లాకు జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టులో ముఖ్య ఘట్టమైన ఫీడర్ కెనాల్ లైనింగ్ వర్క్స్ మరియు సీసీ రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన గావించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మార్కాపురం జిల్లా ప్రజలందరి తరపున నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఈ మహాసభకు హాజరైన మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మరియు మీడియా నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ జిల్లా సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల వ్యాప్తితో 12 లక్షల జనాభా కలిగి ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వంటి పుణ్యక్షేత్రాలు, పశ్చిమాన దట్టమైన నల్లమల్ల అడవి సంపద, సహసిద్ధంగా ఏర్పడిన చెరువులు, పారిశ్రామిక అభివృద్ధికి కావలసిన భూమి, ఖనిజ సంపద మొదలగున పుష్కలంగా కలిగి ఈ కార్యక్రమానికి విచ్చేసి నాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఇతర దైవంతో తలుచుకుంటూ ఇక్కడికి వచ్చి మనం కూడా చూశాం. గతంలో పాలకులు ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజల కష్టాల గురించి తెలియజేస్తే జైళ్లలో వేయించి లాఠీలతో కొట్టించారే గాని ఏ మాత్రం ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమాభిమానాలు చూడకుండా మనల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అటువంటి తరుణంలో మన చంద్రన్న మన ప్రాంతానికి వచ్చాడు, మన ప్రాంత ప్రజల గోడు విన్నాడు, మన ప్రాంత ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు. తెలుసుకున్న మనుషులమి మీకు జిల్లా చేస్తాను, వెలుగొండ పూర్తి చేస్తాను అని ఆ 2 మాటలు మన ప్రాంతానికి వరాలుగా ఇవ్వటం జరిగింది. మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నేను ఆలోచించాను. నేను 3 ప్రాంతాల్లో హామీ ఇచ్చాను. 1 మార్కాపూర్ జిల్లా, వెనుకబడిన ప్రాంతం, మీకు న్యాయం చేయాలి. జిల్లాలుగా చేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను. మీరందరూ ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేమందరం ఆనందంగా ఉన్నామని. 2వ వరం, 3 వరాలతో వచ్చాను నేను మీకు. 30 సంవత్సరాల కంటే ముందు 96 మార్చి 5వ తారీఖున నేను ఈ ప్రాంతానికి టూర్ వచ్చాను. మీ కష్టాలు చూశాను. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ ఉండే నీళ్లు, తాగడానికి వీలులేని నీళ్లు, కరువు ప్రాంతం ఈ ప్రాంతం. మాకు శ్రీశైలం నీళ్లు ఇమ్మని అడిగారు మీరు ఆ రోజు. పిల్లలున్నారు గాని పెద్దలకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఆ రోజు నేను ఆలోచించాను, ఎప్పుడైనా సరే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. మార్కాపూర్ ప్రాంతం ఆ రోజు ప్రకాశం జిల్లా పశ్చిమ తాలూకాలు నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారు. అందుకే నేను హామీ ఇచ్చాను, భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ భగవంతుడు నాకే అవకాశం ఇచ్చాడు. వెలుగొండను పూర్తి చేసి జాతికి అంకితం చేసి మీ జాతకాలు మార్చమని, కష్టాల్లో ఉండే రైతులను ఆదుకోవాలి.
పేదవాళ్ళకు అండగా ఉండాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలని ఆలోచించాను. అందుకే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసిన తర్వాత ఖర్చు కూడా పెట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి మొట్టమొదటిసారిగా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.